ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ నేత మనే కృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని అడిగితే బీఆర్ఎస్వీ నేతలను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమన్నారు. బీఆర్ఎస్వీ నేతలను రాత్రి నుంచి ఇబ్బందులకు గురి చేస్తూ అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో నగరంలో ఎంతో క్రైమ్ జరుగుతున్నా పట్టించుకోకుండా ప్రజల పక్షాన మాట్లాడే ప్రతిపక్ష నాయకుల ఇళ్ల వద్ద పోలీసులను మోహరించడమేంటని ఫైర్ అయ్యారు. తాము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలాగా డబ్బు సంచులతో దొరికిపోలేదని విమర్శలు గుప్పించారు. బడ్జెట్లో మైనారిటీలకు, బీసీలకు, ఎస్సీలకు 75% వరకు నిధులు తగ్గించడమేంటని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్పుకుంటది కానీ పేరుకే అని స్పష్టంగా అర్థమవుతున్నది. రాష్ట్ర అసెంబ్లీ నడుస్తున్న సమయంలో విద్యార్థుల పక్షాన బీఆర్ఎస్ పార్టీకి చెందిన విద్యార్థి సంఘం మరి ఫీజు రీయింబర్స్మెంట్ విషయం మీద బడ్జెట్లో స్పష్టత లేదు. హామీ ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఎప్పుడో ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తం కూడా చెల్లించేస్తాము అని ప్రకటించి కూడా ఇవాళ బడ్జెట్లో స్పష్టంగా యువతకు మోసం చేస్తున్నారు అని బీఆర్ఎస్ పార్టీకి చెందిన విద్యార్థి సంఘం అసెంబ్లీ వద్ద నిరసన కార్యక్రమం చేపడితే ఇవాళ వాస్తవానికి ఏంటంటే నాకు మొన్న 2 రోజుల క్రితం ఇదే బడ్జెట్కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం కంటోన్మెంట్లో చేయడం జరిగింది. అందులో పోలీసులు దిష్టి బొమ్మను కాపాడడానికి ఏదైతే డ్యూటీ చేసిరో ఆ ఓవర్ యాక్షన్లో ఆ దిష్టి బొమ్మ కాలి మీద పడి కాలికి గాయాలని డాక్టర్లు కూడా ఒక 3-4 రోజులు ఇంటి నుంచి బయటికి వెళ్ళొద్దు అని వారు సూచించారు. అలాంటిది పోలీసులు రాత్రి 12 గంటల నుంచి వచ్చి రాత్రి నివాసంలో 1 గంట సేపు, మళ్ళా పొద్దున ఉదయం 6 గంటలకు ఒకసారి, 7 గంటలకు ఒకసారి, ఇప్పుడు కూడా ఒకసారి ఒక సూచన గౌరవ డీజీపీ గారికి ఏంటంటే ఇలా హైదరాబాద్ నగరంలో క్రైమ్ రేటు విచ్చలవిడిగా పెరిగిపోతున్నది. ఎక్కడికక్కడ అత్యాచారాలు కానివ్వండి, గన్ కల్చర్ కానివ్వండి, షూటింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. దానికి కారణం ఏంటంటే లా అండ్ ఆర్డర్ క్రైమ్ రేట్ మీద కాకుండా పోలీసులను మొత్తం కూడా ప్రతిపక్ష నాయకులు ఇళ్లల్లో హౌస్ అరెస్టులు చేయడానికి ఏదైతే మిస్యూజ్ చేస్తున్నారో దీన్ని మానుకోండి. ఇలా బాధేస్తున్నది. పాపం ఎస్ఐలు, కానిస్టేబుల్లు మధ్యరాత్రి వచ్చి వాళ్ళు ఇవాళ ఇళ్లల్లో ఉన్నమా లేదా, ఉంటే ఏదో కాపలా కాస్తున్నట్టు రాష్ట్రానికి లా అండ్ ఆర్డర్ విషయం మీద కాపలా కాయాల్సిన పోలీసులు ఇవాళ మా ఇళ్లలో ఉంటుంటే ఇలా నిజంగా బాధేస్తుంది. అట్ ద సేమ్ టైం మేమేమన్నా 50 లక్షల నోట్ల సంచితో దొరికిన వాళ్ళమా? మేమేమన్నా క్రిమినల్లమా? కాదు కదా.